14:2 మన ఆయుష్కాలం అంటే చాలా చిన్నదంట, కానీ అధిక బలం ఉన్నాయా స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును. చూడండి, మన దినాలన్నీ చాలా కొద్ది దినాలే, కానీ మన బాధ ఎంత? మిక్కిలి బాధ, మామూలు బాధ కాదంట. మనకి మిక్కిలి బాధ కలిగి ఉంటామంట. ప్రతి దినము మనకి ఏదో ఒక అలజడి, ఏదో ఒక బాధ మనలో ఉంటానే ఉంటుంది. సో దేవుడు మనకి దేవుడు ఇలాగ భూమి మీద జన్మించి మనల్ని ఏమి పడద్దు అంటారంటే భయపడకండి అంటారు. ప్రతి విషయంలోనూ మనకి వాక్యంలో చూస్తే నీకు ఫైనాన్షియల్ గా ట్రబుల్ ఉందా, దానికి తగిన సొల్యూషన్ అందులో ఉంటాయి. లేదా నీకు ఆరోగ్యం లేదా, దానికి తగిన సొల్యూషన్ అందులో ఉంటాయి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అట్లా మనకి కావాల్సిన ప్రతి చోట భయపడకుడి, దానికి సంబంధించిన వాక్యంతో మనల్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఓకే, సో ఈ భయపడకుడి అనే మాటను బట్టి మనము దేవుడు భూమి మీదకి వచ్చి మనం ఏదో సెలబ్రేషన్స్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచి మన జీవితాలలో భయపడకుండా, అండ్ మరణం మరి ముఖ్యంగా మనం భయపడే పెద్ద భయం ఏంటి అంటే మరణం. మన ఆఖర్యం ఏదో మనకు తెలీదు, మన మరణం ఎట్లా ఉంటుందో మనకు తెలీదు, మన మరణం తర్వాత మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు. ఆ భయాన్ని కూడా దేవుడు ఇక్కడ యాక్చువల్లీ క్రిస్మస్ అనేది మొదటి ఘట్టం, అంటే ఆయన జన్మించడం మొదటి ఘట్టం అయితే సమాధి ఖాళీగా ఉండడం మెయిన్ ఘట్టం. ఇంతవరకు అన్ని మనకు తెలిసి ఎంతో మంది మన ఇండియాలో ప్రత్యేకంగా ఎంతో మంది దేవుళ్ళు దేవతలు మనకి ఇండియాలో ఉన్నారు. బట్ స్టిల్ ఎవరికి ఫలానా రోజు పుట్టినరోజు సెలబ్రేషన్ అనేది లేదు. ఇప్పుడు మనకి కూడా చాలా మంది అడుగుతారు, December 25th సెలబ్రేషన్ చేయడానికి బైబిల్లో రాసిపెట్టుందా అని. రాసిపెట్టి లేదు, కానీ మత్తయి సువార్తలో ఉంటుంది. ఆయన్ని సున్నతి చేయడానికి మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు అది వాళ్ళకి పండగ దినం, అంటే మొదటి దినం. కాబట్టి న్యూ ఇయర్ అని ఈ క్యాలెండర్స్ చేసినట్టు న్యూ ఇయర్ ఫస్ట్ దాని పండగ దినంగా ఎంచుకొని దాని 8 days బిఫోర్ 25th క్రిస్మస్ గా అలా డిక్లేర్ చేశారంటారు. కూడా ఖచ్చితమని కాదు, బట్ మనకు దేవుడు పుట్టాడని, మన కొరకు మరణించారని, మన కొరకు తిరిగి లేచారనే మనకి ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండడం వల్ల December 25th మనం క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆయన మరణ దినం ఉంది, పునరుత్థాన దినం ఉంది. ఇక్కడ ఉన్న దేవుళ్ళు అందరికంటే మన దేవుడే గొప్ప దేవుడు అని మనం ఎలా చెప్తామంటే ఆ ఖాళీ సమాధిని బట్టి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోయి బాధ పెట్టబడిన వారే తప్ప తిరిగి లేచిన వారే ఎవరూ లేరు. సో మనకి మరణము పునరుజ్జీవన జీవితాన్ని బట్టి కూడా మనం ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా సమాధిలో ఉండం, నిరంతరం మనం మట్టిలో ఉండేవాళ్ళం కాదు. మన ఆత్మ ఖచ్చితంగా లేపడుతుంది. మనం దేవునితో కూడా పరదేశంలో యుగాలు ఉండవలసిన వారు. కాబట్టి మనలో ఉన్న చిన్న చిన్న భయాలు, లోకరీతమైన భయాలు తీసివేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చేరాల్సిన చోటికి మనం ధైర్యంగా నిలబడాలి. మనం పాపంతో ఉన్నప్పుడంట దేవుడికి సంపూర్ణ నిలబడడానికి భయపడతాం. ఆ భయం లేకుండా, అపరాధ భావం అనేది మనలో లేకుండా పాపంను తీసివేసుకొని దేవుని నామంను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మనందరం యుగాలు ఉండేలాగా మనం సిద్ధపడతాం. థ్యాంక్ యూ.